ఇప్పుడు కోపం ఉంది. కోపం అన్నది మనకి వచ్చినప్పుడు అది నిరంతరంగా ఉంటుందా? నిరంతరం అంటే ఏంటి? నేను ఒక్కసారి మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా డెప్త్ పాయింట్స్ ఇవి ఇప్పుడు నేను చెప్పేవి. ఈ కోపం అన్నది నిరంతరం అంటే 24 అవర్స్ ఉంది. 24 అవర్స్లో మొత్తం ఆ 24 అవర్స్ మనం కోపంగా ఉండగలుగుతామా చెప్పండి? అంటే ఒక్క క్షణం కూడా కోపం లేకుండా కంటిన్యూస్ కోపంతో ఆ 24 గంటలో మనం ఒక్క క్షణం కూడా కోపం లేకుండా కోపంతో 24 గంటలో మనం ఉండగలుగుతామా? ఉండలేం. ఎందుకు? అది నిరంతరంగా ఉండదు. అంటే ఒకసారి వస్తుంది కోపం, మళ్ళీ వెంటనే తగ్గిపోద్ది, మళ్ళీ ఎప్పుడో వస్తుంది, సిచ్యువేషన్స్ బట్టి మళ్ళీ తగ్గిపోద్ది. అలాగా నిరంతరంగా కోపం అన్నది ఉండదు. అలాగే ఆనందం వచ్చింది, ఆనందం కూడా నిరంతరంగా ఉండదు, వస్తుంది తగ్గుద్ది. నిరంతరం అంటే కంటిన్యూస్ ఆనందంతో ఉండిపోగలుగుతామా? ఉండలేము, వస్తుంది తగ్గుతుంది. అలాగే దుఃఖం ఉంది, అది కూడా వస్తుంది తగ్గుతుంది, నిరంతరంగా ఉండదు. నిరంతరం అంటే చెప్పే కదా ఇంతకుముందు, కంటిన్యూస్గా ఉండదు, దుఃఖం వచ్చి పోతూ ఉంటుంది. అదేవిధంగా ఆనందం వచ్చి తగ్గుతూ ఉంటుంది. ప్రేమ కూడా అంతే, వస్తుంది తగ్గుద్ది. ఇట్లాగే ప్రతీది, కోపం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమ కానివ్వండి వస్తూ వెళ్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటాడు మనిషి. నిరంతరం మార్పు అన్నది ఉంది. అలాగే మనిషే కాదు, జంతువులు కానివ్వండి, భౌతిక పదార్థాలు ఏదైనా కానివ్వండి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. అదే మన శరీరం ఉంది. మన శరీరం కూడా నిరంతరం ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంటుంది. మన కంటికి కనపడకపోవచ్చు, కనపడినంత మాత్రాన మనం ఇలాగే ఉన్నాం అనుకోవడానికి లేదు. అంటే కొన్ని ఏజ్ తర్వాత మనం మారుతున్నాం, పిల్లోడుగా ఉన్నాం, ఎదిగాం, తర్వాత ముసలోళ్ళు అయ్యాం, ఇట్లాగా మార్పు మనం చెందుతూ ఉంటుంది. ఈ మార్పు మనకి కొంచెం లాంగ్ డెప్త్లో జరిగే మార్పు మనకి కంటికి కనిపిస్తుంది, కానీ ప్రతి క్షణం కూడా మన శరీరం మార్పు చెందుతూనే ఉంటుంది. అదేవిధంగా భౌతిక పదార్థం ఏదైనా కానివ్వండి ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది, మార్పు లేకుండా ఉండదు. అలాగే ఒక భూమి కానివ్వండి, చెట్లు కానివ్వండి, పుట్టలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, క్రిమికీటకాలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏదైనా సరే, ఏ జీవైనా సరే, భౌతిక శరీరం కానివ్వండి, భౌతిక పదార్థంగా ఏర్పడిన తర్వాత ప్రతి క్షణం నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్లోకి వస్తాను నేను. అందుకే ఇదంతా ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్, ఒకటే అన్నీ కలిపి ఒకసారి చెప్పేయలేం కదా, అందుకే స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్పుకుంటూ వస్తాను. ఆ విధంగా మార్పు అన్నది ఉంటుంది. అదే సహజం. అది ఒక నది ప్రవహిస్తుంది. ఇంకోటి చెప్తున్నా, నది కూడా ఇప్పుడు మనం జస్ట్ అలా చేయి పెట్టిన నది మళ్ళా ఒక క్షణంలో ఆ నది ఉండదు అక్కడ, ఆ నది ముందుకు వెళ్ళిపోతుంది, ప్రవహించేస్తుంది, మళ్ళీ కొత్త నీరు వచ్చేస్తుంది అక్కడ. అలాగే నది కానివ్వండి ప్రతిదీ ఏదైనా సరే నిరంతరం మార్పు అన్నది సహజం. ఈ మార్పే, ఈ నిరంతరం మారుతూ ఉండడాన్నే మాయా అని అంటారు. మాయ అంటే నిరంతరం మార్పు ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా నిరంతరం మార్పు చెందకుండా శాశ్వతంగా అనాదిగా అంటే ఎప్పటికీ అనాదిగా మార్పు లేకుండా శాశ్వతంగా ఉండే ఆ యొక్క ఏదైతే ఉందో ఫోర్సే భగవంతుడిలో ఆ మార్పు చెందడం కానివ్వండి ఏది ఉండదు. నిరంతరంగా నిశ్చలంగా శాశ్వతంగా ఆ భగవంతుడు, భగవత్ శక్తి అన్నది ఉంటుంది, మార్పు లేదు. మన భౌతిక పదార్థం మారుతున్నట్టు ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది మార్పు చెందదు. అలాగే సాక్షి, మనలో ఉన్నటువంటి సాక్షి, మనకు ఆనందం వచ్చిందని, ఈ శరీరానికి ఆనందం వచ్చిందని ఎలా తెలుస్తుంది మనకి? అంటే మనలో ఏదో ఒకటి ఆ సాక్షి భూతి అన్నది చూస్తుంది. మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరంతో ఐక్యమైపోతున్నాం. మనం ఈ మనము నేను అనుకుంటున్నాం. ఏదైతే ఈ శరీరం కానిది ఏదైతే ఉందో అది అసలైన మనం. ఆ సాక్షిభూతే, ఆ సాక్షియే భగవంతుడు.
ఆ సాక్షి ప్రతి మానవుల్లోని, ప్రతి చెట్టులోని, ప్రతి పుట్టలోని, ప్రతి జీవిలోని, ప్రతి కణంలోని, ప్రతి అణువులోని, ప్రతి పరమాణువులోని భగవంతుడు ఉన్నాడు. ఆ సాక్షి భూతి మనకి మానవ జన్మకి విచక్షణ అన్నది వచ్చింది. కనుక వాటికి విచక్షణ లేదు. ఏదైతే ఆ పరిణామ క్రమం ఉందో వాటిని బట్టి ఆ విచక్షణ అన్నది మనకి రావడం జరిగింది. ఆ పరిణామ క్రమంలో ఆ విచక్షణ అన్నది రావడం తెలిసింది కాబట్టి మనకి ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. జంతువులు ఉన్నాయి, మనకున్నంత విచక్షణ వాటికి ఉండదు కదా, చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది. అలాగే చెట్టు పుట్టాకి ఇంకా చాలా తక్కువ ఉంటుంది, ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇంకా జీరో అట్లాగా, ఇంకా రాయి రప్ప ఇట్లా ఏది విచక్షణ ఉండదు. కానీ మనిషికి ఒక విచక్షణ ఉంది. మనకన్నా హై లెవెల్ జీవులు ఉన్నాయి, మనం దేవతలు అంటాం, ఏదైనా కానివ్వండి, వాటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా విచక్షణ అన్నదే ఉంటుంది. కానీ ఏ దేవతలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా సరే ముక్తి కావాలి అంటే మానవ శరీరంలోకి రావాలి, మానవ శరీరం ద్వారానే ముక్తి పొందాలి. ఆ మానవ శరీరం ఆ ముక్తి మనకి పొందడానికి అనుగుణంగా ఉంది కాబట్టే ఈ మానవ జన్మ మనం ఒక అద్భుతం, పరమాద్భుతం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహానుభావులు ఋషులు ఎంతోమంది చెప్పారు ఈ విషయాన్ని. అదేవిధంగా మనలో ఉన్నటువంటి, అంటే మన శరీరంలో జరుగుతున్నటువంటి ఆ మార్పు ఏదైతే ఉందో, అది ఏనైతే గమనిస్తుందో, ఈ శరీరానికి ఇప్పుడు దగ్గు వచ్చింది, ఈ శరీరం ఇప్పుడు మాట్లాడుతూ ఇంటర్నల్గా ఏదైతే చూస్తుందో ఆ చూసేదే సాక్షిభావం, ఆ సాక్షిభూతి. ఆ సాక్షి అన్నది చూస్తుంది. అంటే మన శరీరంలో జరిగే ప్రతీది దాన్ని గమనిస్తుంది. మన శరీరమే కాదు, బయట కానివ్వండి, ఈ ప్రపంచంలో కానివ్వండి, బయట ప్రపంచంలో కానివ్వండి, మన ప్రపంచంలో కానివ్వండి, మనలోని కానివ్వండి, ఏదైతే ఒకటి గమనిస్తూ ఉంటుందో, ఒక ఫోర్స్, ఒక మహాశక్తి అన్నది గమనిస్తూ ఉంటుందో, ఆ మహాశక్తే సాక్షిభూతి, సాక్షి భావం. ఆ సాక్షి అన్నదే చూస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఈ మాటలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది శరీరం మాట్లాడుతుంది అని నేను ఎప్పుడైతే దాన్ని విడగొట్టుకుని నేను చూసి ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం మాట్లాడుతుంది అని నిరంతరం నేను ఆ కాన్షియస్లో ఉండి దాన్ని గమనిస్తూ ఉంటే, అంటే ఈ శరీరం మాట్లాడుతుంది, ఈ శరీరం నడుస్తుంది, ఈ శరీరం అన్నం తింటుంది, ఈ శరీరం ఆ పని చేస్తుంది, ఈ శరీరం ఈ పని చేస్తుంది, లేకపోతే ఒక మంచి చెడు అన్నీ మనం ఉంటాయి కదా, మంచి పని చేస్తుంది, చెడు పని చేస్తుంది, ఈ శరీరం ప్రతిదీ చేస్తుంది అని ఈ శరీరం నేను కాదు, నేను అన్నది వేరు, నేను అన్నది ఆ సాక్షిభూతి, అసలైన నేనే ఆ సాక్షిభూతిని, ఆ సాక్షిని. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం చేస్తున్న దానికి నేను దాంతోటి క్లబ్ అవ్వకూడదు. అంటే సాక్షి వేరు, సాక్షి అన్నది చూస్తుంది, ఈ శరీరం ఏమేం చేస్తుంది గమనిస్తుంది. ప్రతిదీ ఎప్పుడైతే మన ఆ భావన మనలో ప్రగాఢం అయిపోద్దో, మన సాధన ద్వారా ఆ భావాన్ని మనం ప్రగాఢం చేసుకోగలుగుతాము, అప్పుడు నిరంతరం మనం ఒక మహాశక్తిగా ఎదుగుతాం. కానీ చాలామంది మనం ఏం చేస్తున్నాం, అందరూని నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇది నా టాలెంటు, అది నేను నడుస్తున్నాను, ఈ శరీరం నడుస్తుంది. కానీ మనం అనుకుంటాం నేను నడుస్తున్నాను, నేను అన్నం తింటున్నాను, నేను ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నాను, నాలో ఇది జరుగుతుంది అనేసి ఈ సాక్షిభూతిని, శరీరాన్ని ఒకటి చేసేసుకుంటున్నాం. ఒకటి చేసేసి ఆ భావంలోనే నిరంతరం అణువుని పేర్చేసుకున్నాం. ఆ భావాన్ని నిరంతరం పేర్చేసుకుని మనం డెవలప్ చేసేసుకున్నాం. మనం సాధన అంటే ఏంటి అంటే ఏంటంటే, ఈ శరీరం నేను కాదు, నేను సపరేట్ ఉన్నాను, నాకు జననం లేదు, మరణం లేదు, ఏది దుఃఖం లేదు, ఆనందం లేదు, దేనికి అతీతం అన్నమాట. నిరంతరం సాక్షిని. నాకు ఏది అంటదు, వాటర్ అంటదు, గాలి ఏది అంటదు. ఈ గాలి, వాటరు, అన్నం అన్నీ కావాల్సింది శరీరానికి. ఈ శరీరానికి అది లేకపోతే నడవదు, ఈ శరీరం బతకలేదు. శరీరానికి పంచభూతాలు అన్నీ కావాలి. కానీ ఏదైతే సాక్షి ఉందో నిశ్చలంగా ఎప్పుడు ఆదిగా అనాదిగా అలాగే ఉంటుంది. ఆ సాక్షిభూతే, ఆ సాక్షే భగవంతుడు. ఆ సాక్షిని మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళలోని, ఇంతకుముందు చెప్పాను కదా, భగవంతుడు ఉన్నాడు అంటే అదే, ప్రతి దాంట్లోని భగవంతుడు ఉన్నాడు అంటే ఏంటంటే మనం ఈ రెండుని క్లబ్ చేసేస్తున్నాం. సాక్షిభూతి మనం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకుంటున్నాం. కాదు, అలా కాకుండా నేను అన్నది అసలైన నేను సపరేట్ని. నాకు జననం లేదు, మరణం లేదు, ఏమీ లేదు, నిత్యం
అలాగే ఉంటా, చిరంజీవిగా ఉంటాను, మనం చిరంజీవిగానే ఉంటాము. అది మనం గమనించినప్పుడు ఈ శరీరానికి అన్నీ ఉన్నాయి, ఈ శరీరం మనం కాదు అని మనం ఈ క్లబ్ అయిపోయింది కదా, ఈ క్లబ్ అయిపోయిన దాన్ని విడగొట్టుకుని మనం చూడాలి. ఎందుకంటే మన ఈ సొసైటీలో కానివ్వండి, సంఘంలోనే కానివ్వండి, ఇట్లా ఉంటున్నప్పుడు మనకు అది చిన్నప్పటి నుంచి అది అలవాటేంటి, ఇంకా అది మనమే అనుకుని ఆ భ్రమలోకి వెళ్ళిపోయి ఈ శరీరం అంతా మనమే అనే భ్రమలో మనం బతికేస్తున్నాం. అలా కాకుండా ఇది సపరేటు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, తెలుసుకోవడం అంటే థియరిటికల్గా మనం తెలుసుకుని సాధన చేసి మనం అనుభూతి ద్వారా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అసలైన మనం ఏంటి, భగవంతుడిని తెలుసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. మహాశక్తివంతంగా మనిషి అవుతాడు. ఒక తామరాకు మీద నీటి బొట్టు ఆ తామరాకుకి ఎలాగ అంటకుండా ఉంటుందో, నీటి బొట్టు ఆ తామరాకు మీద ఉన్నా సరే ఎలాగైతే అతుక్కోకుండా తడి తగలకుండా ఆ తామరాకు ఎలాగైతే ఉండగలుగుతుందో, ఆ రకంగా మనం ఈ శరీరం వేరు, ఈ సాక్షి భూతి వేరు, ఈ సాక్షి ఫోర్స్ అన్నది వేరు అని మనం ఎప్పుడైతే తెలుసుకుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అంటే థియరిటికల్గా కాదు, తెలుసుకోవడం అన్నది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాము. అనుభవించాలి, అది అనుభవపూర్వకంగా తెలియాలి. ఇది తెలియాలి అంటే మనం నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. మొత్తం ఆ శరీరంతో ఐక్యం అయిపోకుండా మహానుభావులు, సద్గురువులు ఎంతోమంది మనకు చెప్తూ ఉంటారు ఈ విషయాలన్నీ. సో ఆ విషయాలు తెలుసుకుని ఈ చెవితోటి విని ఈ చెవితోటి వదిలేయడం కాకుండా వాటిని మనం సాధన ద్వారా సాధించగలిగితే మనం సాధించలేదంటూ ఏది ఉండదు. సో దానికి మనం ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ద్వారానే ఎక్కువ సాధ్యం. మెడిటేషన్ అంటే మనం ధ్యానం అంటే తపస్సే. అలాగ మనం చేసుకుంటూ ఉండి ఈ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి ఒకటేసారి మనం ప్రాక్టీస్ చేసేయాలంటే రాదు కదా. సో అలాగా ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం దీన్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటామో అప్పుడు మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం జరుగుద్ది. ఎప్పుడు నిరంతరం ఈ కన్ను ఇట్లా చూస్తుంది, ఈ కళ్ళు ఇలా చూస్తున్నాయి, నేను మీతో మాట్లాడుతున్నాను ఎప్పుడైతే నేను అనుకుంటా, మనం చెప్పడానికి ఇంకా పరిభాష కాబట్టి నేను అని చెప్పవలసి వస్తుంది, కానీ ప్రతిసారి ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు మన మాటల ద్వారా నేను అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం అలా కాకుండా మనం బయటకు వెళ్ళిపోయి ఈ శరీరం చూస్తుంది, ఈ శరీరం నీతో మాట్లాడుతుంది ఇలా ప్రతిసారి అన్నాం అనుకోండి, చాలామంది మనల్ని ఆట పట్టిస్తారు, వేళకోళం చేస్తారు. సో మాటల ద్వారా నేను అని నువ్వు మాట్లాడినా అంటే ఇంకా మహానుభావులు స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ మాటలు కూడా అలాగే మాట్లాడతారు అనుకోండి. ఇంకా అది మనం చెప్పలేం. ఈ శరీరం మీతో ఇప్పుడు ఎంతోమంది మనం విన్నాం, సిద్ధపురుషులు అందరూ కూడా, సద్గురువులు కూడా చెప్తూ ఉంటారు, చెప్పు ఈ శరీరానికి ఏం చెప్తున్నావు ఇట్లా చెప్తారు. ఇంకా అది అల్టిమేట్ స్టేజ్. మనకి ముందు స్టార్టింగ్లో నుంచి మనం ప్రాక్టీస్ లేకుండా ఏమీ లేకుండా ఈ శరీరం మాట్లాడుతుందని మొదలెట్టామనుకోండి, మన చుట్టూ ఉన్న సర్కిల్ కూడా మనల్ని ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎగతాళి చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత స్టేజ్లోకి వెళ్ళిపోయాక అప్పుడు మనం కావాలని మాట్లాడడం మనం ఉండదు. ఇప్పుడు సత్పురుషులు, సద్గురువులు అందరూ కూడా ఏంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళు అందులో లీనమైపోయారు కాబట్టి ఇంక శరీరం అంటే ఆ డిటాచ్మెంటు, సాక్షిభూతికి ఆ శరీరానికి ఆ డిటాచ్మెంట్ అన్నది ఫుల్గా వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా ఆ తన్మయంలో ఉండిపోయి ఇంకా రియల్గానే మాట్లాడతారు వాళ్ళు. కానీ మనం ప్రస్తుతం స్టార్టింగ్ స్టేజ్లో అలా మాట్లాడలేము. కానీ భావన అన్నది చెందగలుగుతాం కదా మాట్లాడుతున్నప్పుడు. ఆ భావన అన్నది ఉంటుంది కదా, ఈ శరీరం అన్నదే శరీరం మాట్లాడుతుంది, నేను ఇలా చెప్తున్నాను మీకు అని నేను చెప్పొచ్చు. కానీ ఈ శరీరం చెప్తుంది అనే భావనను మాత్రం విడవకూడదు. మనం ఆ భావనను మాత్రం కంటిన్యూ చేయాలి. అది ముఖ్యమైన విషయం. ఏంటంటే ఇప్పుడు నేను మీతో అనొచ్చు, నేను మీతో మాట్లాడుతున్నాను అనొచ్చు. సరే ఈయన ఎన్ని చెప్తున్నాడు, సాక్షిభూతి అంటున్నాడు, ఇట్లాగా శరీరం వేరే అంటున్నాడు, మళ్ళీ నేను అంటున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. తప్పదు, అనాలి. కానీ మెయిన్ అందులో ఉన్న భావన ముఖ్యం. నేను అంటున్నా సరే నా భావంతో నేనేముంటాను, నా భావనలో మాత్రం ఈ శరీరం అనే భావన లోపల ఇంటర్నల్గా నాకు ఈ భావన అన్నది నేను పెంచుకుంటున్నా. నేను సాధనలోనే ఉన్నా, సాధన చేస్తున్నా, శరీరం మాట్లాడుతుంది అని చెప్తున్నా. కానీ మీకు దగ్గర చెప్పవలసి వచ్చినప్పుడు నేను అని కొన్నిసార్లు చెప్తూ ఉంటా, తప్పదు. అయితే ఆ భావన మెల్లమెల్లగా పెంచుకుంటున్నాను. నేను పెంచుకుని కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది, అట్లా కొన్ని నెలలు కానివ్వండి, సంవత్సరాల తర్వాత ఏమవుద్ది, నేను ఇంకా ప్యూర్గా భావనలోకి వెళ్ళిపోతా. మనం ఆ భావనలోకి వెళ్తాం. ఆ భావనలోకి వెళ్ళినప్పుడు ఇంక శరీరం వేరు, సాక్షిభూతి వేరు అని నిరంతరం ఇంకా అణువుని మనకి అది ప్రాక్టీస్ చేసిన తర్వాత
ఆ తపస్సు చేసిన తర్వాత మెడిటేషన్ చేసిన తర్వాత ప్రతి క్షణం మనం ఫస్ట్ రోజుకి 24 గంటలు ఒక గంటే ఉండొచ్చు, తర్వాత 2-3 గంటలు ఉండొచ్చు, మళ్ళీ మధ్యలో మనం మామూలు ప్రపంచంలోకి వచ్చేయచ్చు, అంటే మర్చిపోవచ్చు ఆ విషయాన్ని, మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ చేయొచ్చు. అట్లా ప్రాక్టీస్ చేసి 24 గంటలు కూడా అంటే ఫస్ట్ 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అలాగ ఉండి తర్వాత అట్లా 24 అవర్స్ కూడా సాధించామనుకోండి, ఏంటి ఈ శరీరం నేను కాదు, నేను అన్నది సాక్షి, అసలైన నేను అన్నది సాక్షి, ఇది మాత్రం జస్ట్ మన శరీరం నేను అనుకుని భ్రమ చెందుతున్నాము అన్నదే 24 అవర్స్ నేను అనుభూతి చెందగలిగితే నా సాధన చాలా హై లెవెల్కి వెళ్ళిపోయినట్టు. అప్పుడు ఏమవుద్ది, అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సాధనలో మనం హై లెవెల్కి వెళ్ళినప్పుడు, నేను ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు నేను మహాపురుషుణ్ణి అయిపోతాను, అలాగే మీరు మహాపురుషులు అవుతారు ఆ సాధనలో ఆ హై లెవెల్కి వెళ్ళినప్పుడు. అప్పుడు ఆ మహాపురుషులు అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటి ఇంకా పూర్తిగా ఇంకా 100కి 100% నేను ఈ శరీరాన్ని కాదు అని వచ్చేస్తుంది, వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా 24 అవర్స్ ఇంకా 100% ట్రూ అయిపోయింది, 100% అయిపోద్ది. అప్పుడు వాళ్ళ మాటలు ఎట్లాగ వస్తాయంటే రియల్గా చెప్తారు అప్పుడు. అలాగే మన సద్గురువులు కూడా అందరూ కూడా చెప్పేది అదే, ఈ శరీరం ఇది నేను కాదు, ఈ శరీరం చేస్తుంది. మన రమణ మహర్షి వారు ఏమని చెప్తారు ఎప్పుడూని, ఈ శరీరానికి అది వచ్చింది, అది హెల్త్ బాగోలేదు, ఈ శరీరం అన్నం తింటుంది, మనం ఏం చేస్తాం, దానికి ఆకలేస్తే అది తింటుంది, లేకపోతే లేదు, ఇట్లా ఆ మహానుభావుడు చెప్తూ ఉంటారు. సో అట్లా ఏంటి ఆయన మొత్తం లీనమైపోయారు. ఇంకా ఆటోమేటిక్గా ఆయన అది చెప్పకూడదు ఏం ఉండదు. ఇంకా వాళ్ళు ప్యూర్ సోల్ ప్యూర్గా మాట్లాడుతూ ఉంటారు, టకటకి వెళ్ళిపోతుంటారు, ఇంకా అందులో లీనమైపోవడం అన్నది అనమాట. సో అలాగ మాట్లాడడం కూడా 100% కరెక్టు. అది ఇంకా అది ఆటోమేటిక్గా మనం తెలియకుండానే వచ్చేస్తాం అది. కానీ మామూలుగా నేను చెప్పేది సామాజిక జీవితంలో సొసైటీలో ఉంటున్నప్పుడు ఫస్ట్ మనం అలాగ మాట్లాడడం మొదలెట్టామనుకోండి, వేరేగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మన భావంతో లీనమైనప్పుడు ఆ మాటలు మాట్లాడడం ఆటోమేటిక్గా వచ్చేసి మనం చెప్పడం వేరు, మనం కావాలని మాట్లాడడం అన్నది వేరు. సో దానికి మనం ఏం చేయాలి, ముందు ఆ భావంతో ముందు నింపుకోవాలి. భావన అన్నది ఇంపార్టెంట్, చాలా ప్రతి క్షణం ఇంపార్టెంట్. ఆ సాక్షి భావంతో మనం ఖచ్చితంగా ఉండి మనం చేయాలి. ఇందాక చెప్పాను కదా మీకు ఆ పాయింట్, జస్ట్ మళ్ళీ ఈ విషయం చెప్పడానికి వచ్చినప్పుడు అది కొంచెం లాగింది. అదే మనం ప్రజెంట్ టెన్స్లో వచ్చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ శరీరం ఇది చేస్తుంది, ఈ శరీరం నడుస్తుంది అన్నది లోపల నుంచి ఇంటర్నల్గా చూసి ఆ సాక్షి భూతి, ఆ సాక్షి అయితే ఏదైతే ఉందో ఆ ఫోర్స్, ఆ గాడ్ ఉన్నాడో, ఆ గాడ్ శక్తి, శివశక్తి, మన ఇష్టం, మనం ఏదైనా సరే మనం పేరు పెట్టుకుంటాం. ఆ శివశక్తి అన్నది, ఆ ఫోర్స్ అన్నది చూస్తూ ఉంటుంది ప్రతిదీ. సో మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఈ శరీరం ఏం చేస్తుంది అన్నది మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం జరుగుద్ది. మనిషి ఎప్పుడు చాలా వీడియోలో నేను చెప్పాను, పాస్ట్లోకి వెళ్ళిపోయి పాస్ట్లో ఉంటాం, లేదా మనం ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి ఫ్యూచర్లో ఉంటాం. అంటే జరగబోయేది ఊహించుకుని భయపడుతూ అయిపో అలా జరిగిపోద్దాం, ఇలా జరిగిపోద్దాం, నెగిటివ్ ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళ నెగిటివ్ జరుగుతూ ఉంటుంది. అన్నీ మంచి జరుగుతూ ఆలోచించుకుంటే మంచిగా జరుగుద్ది. సో అది వేరే టాపిక్, ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. లేకపోతే పాత ఆటలు జరిగిపోయింది తలుచుకుని ఈ జీవితం అంతా కూడా పాస్ట్లోని జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ మనిషి శక్తిని కోల్పోతున్నాడు. జరగబోయే దాని గురించి కూడా ఆలోచించేసుకుని శక్తిని కోల్పోతున్నాడు. మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మన శరీరం ఎప్పుడు మన ఈ ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటుంది. మనం ఎప్పుడు ఈ ప్రజెంట్ అన్నదే సత్యం, నిత్యం. ఈ ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండాలి. అంటే మనం అన్నం మీద తింటుంటే అన్నం మీద ధ్యాస పెట్టాలి, నడుస్తుంటే నడక మీద ధ్యాస పెట్టాలి. అంటే ఈ శరీరం నడుస్తుంది అనే ధ్యాస అక్కడే ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ఈ శరీరం పని చేస్తుంది అనేసి, ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస ఉండాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే నా ధ్యాస అంతా ఎక్కడే ఉంది. నేను మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతున్నాను, మన చూసే వాళ్ళతో మాట్లాడుతున్నాను, మన పబ్లిక్తో మాట్లాడుతున్నాను, మన వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో నేనేం మాట్లాడుతున్నాను ఏంటి అన్నది ఈ క్షణం ఆ ధ్యాస అన్నది నాకు ఈ ప్రజెంట్ మూమెంట్లోనే ఉంది. ఇప్పుడు నేను ఈ ప్రజెంట్ మూమెంట్లోనే ఉండి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మన శరీరం ప్రజెంట్ మూమెంట్లో ఉంది కాబట్టి మన విచక్షణ, మన ఈ విచక్షణ కూడా, అవేర్నెస్ కూడా, ఈ కాన్షియస్నెస్ కూడా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటే మనం విపరీతమైనటువంటి శక్తివంతుడిగా తయారవుతాము. పాస్ట్లోకి వెళ్ళిపోయింది మన ఆలోచనలు, శరీరం ఇక్కడ ఉంది, ఘర్షణ ఏర్పడుద్ది. లేకపోతే ఫ్యూచర్లోకి వెళ్ళిపోయింది మన ఆలోచనలు, మనం ఇక్కడ ఉన్నాం, ఘర్షణ ఏర్పడుద్ది. దీనివల్ల శక్తిహీనుడిగా అవుతాడు. విపరీతంగా మనం
ఇంప్రూవ్ అవ్వాలి, ఆధ్యాత్మిక పరంగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం ప్రజెంట్లో ఉండాలి, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ప్రజెంట్ మూమెంట్ అంటే ఒక సాక్షిగా ఉండి మన శరీరం చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, మనలో మనం గమనించుకోవడం కానివ్వండి, బయట ప్రపంచాన్ని గమనించడం కానివ్వండి, మనం సాక్షిభూతిగా ఉండి సాక్షిగా ఉండి గమనించాలి. అలాగే అప్పుడే మనం ఆత్మ దర్శనం, మన పరమాత్మ దర్శనం అన్నదే కలుగుతుంది. మన ఆత్మ అంటే మన సాక్షిని మనం దర్శించుకోగలుగుతాం. అది అల్టిమేట్ గోల్. మనిషికి కావాల్సింది ఏంటి? ముక్తి. అల్టిమేట్ గోల్ ఏంటి? ముక్తి. ఆ ముక్తి అన్నది ఇలా చేయడం ద్వారా మనం ముక్తిని పొందొచ్చు. అది వెంటనే ఈ జన్మలోనే వస్తుందా, లేకపోతే నెక్స్ట్ జన్మలో పడదా, ఇంకా ఎన్నో వందల జన్మలు పడదా మనకు తెలియదు. కానీ మనం ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే గాడ్ పవర్, విశ్వశక్తి, శివశక్తి, విశ్వం అంతా కూడా భగవంతుడే కదా, యూనివర్స్ మనకే సహకరిస్తుంది. సో అప్పుడు మనం ఏదనుకుంటే అదే పాజిటివ్ కంటిన్యూ అనుకుంటే, మన లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఏదైతే మనం నిరంతరం దాన్నే మనం అనుకుంటూ ఉంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి రేపటి గురించి ఆలోచించాలి. అసలు ఆలోచించొద్దు అని నేను అంటలేదు, లేకపోతే జరిగిపోయిన విషయాల గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి పాస్ట్ నుంచి. అది నేను ఉండొద్దు అంటలేదు నేను, ఎందుకంటే మనం ప్రపంచ జీవితంలో ఉన్నాం. కాకపోతే అవి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలి. మనం ఎక్కువ టైం ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి మనం ట్రై చేయాలి. పాస్ట్ గురించి అవసరమైనప్పుడు ఆలోచించు, ప్లాన్ చేసుకో, రేపు ఏం చేయాలి ఏంటి అన్నది బస్ అంతే. దాన్ని ప్లాన్ చేసుకోవడం, దాన్ని అక్కడ వదిలేయడం, మళ్ళీ ప్రజెంట్ మూమెంట్లో వచ్చేసేయాలి. పాస్ట్ గురించి అయినా ఎక్స్పీరియన్స్ మనకు కావాలా, దాన్ని గుర్తు చేసుకోవడం, దాని గురించి ఇట్లా చేయాలి, అక్కడ మిస్టేక్ అయింది, నెక్స్ట్ ఎట్లా చేసుకోవాలని అన్నది చేసుకోవడం, మళ్ళీ ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేసేయాలి. మ్యాక్సిమం మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పాస్ట్ ప్రజెంట్లోకి వెళ్ళాలి. కానీ మ్యాక్సిమం మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి ట్రై చేయాలి. కానీ మామూలు మనిషి ఏం చేస్తున్నాడు, మొత్తం అంతా కూడా పాస్ట్లోని ప్రజెంట్లో ఉండడం మొత్తం మర్చిపోయాడు, పాస్ట్లోని ఫ్యూచర్లోకి వెళ్ళిపోతున్నాడు. సో అదేవిధంగా ప్రజెంట్లో ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. అక్కడ ఘర్షణ అది ఉండదు, చాలా శక్తివంతుడిగా తయారవుతాం. సో ఏది అనుకున్నా సరే మనం సాధించగలుగుతాం, ఏమైనా సరే మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం సాక్షిగా ఉండి మనం గమనించామో, సో ఏదైనా సరే మనిషి తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలడు, ఒక మంచి అభివృద్ధిలోకి రాగలడు. సో ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ. సీ అగైన్. దిస్ ఈజ్ ఆర్జే వెంకట్. అలాగే మన ఛానల్ని వెంకట్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మోజులో నాకు ఇప్పుడు దగ్గర 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు. సో వారందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ ఎన్నో వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాను, ఇంకా రకరకాల వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. థ్యాంక్ యూ. సీ అగైన్. దిస్ ఈజ్